రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చి ప్రజలు స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు నిర్దేశించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. విశాఖలో గూగుల్ సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 60% పైగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం తెలిపారు. రెవెన్యూ సదస్సులు నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదన్నారు. పోర్టుల ద్వారా రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న మాఫియాను పెకలించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ఎల్లుండి విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నామని, వచ్చే 20 ఏళ్లలో 15% వృద్ధి సాధించేలా పనిచేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. టుమారో ఇది చేస్తున్నాం, రేపటికి 6 months అవుతుంది. డే ఆఫ్ టుమారో విజన్ 2047 ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకెళ్తున్నాం. నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ విజన్ అనేది థియరీ కాదు. ఈ విజన్లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. అదే టార్గెట్స్ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో పెట్టాం. దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత మండల్, ఆ తర్వాత పంచాయత్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఇండివిజువల్. ఈ విజన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి 2047లో నేను ఎక్కడుండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎక్కడుండాలి, నా గ్రామం ఎక్కడుండాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేస్తున్నాం. జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే 13.5% మనం 14-19 జిఎస్టిపి గ్రోత్ ఉంది. 1% గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది. 3% అంటే దగ్గర 45,000 to 50,000 crores అడిషనల్గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది గడిచిన 5 ఏళ్లలో 10.5 తగ్గిపోయింది, అంటే 3% తగ్గింది. 3% అంటే దగ్గర మనకు వచ్చే అవకాశాలు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం. ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా 9.7 అయితే మంది 9.55 వచ్చింది. సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం. ఆల్ ఇండియా 8 అయితే మంది 8.75 వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కంటే మనం 0.9 లెస్ దెన్ 1 ఇంకా 1 పెరగాల్సిన అవసరం ఉంది. 0.9 పెంచాం. అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అరౌండ్ 9% కాడ మనం ల్యాండ్ అయితే 9-10 మధ్యలో, నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ పోతాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 15% గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ 25 years గ్రో కావాల్సిన అవసరం ఉంది. అది మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది. 15% గ్రోత్ రేట్ కంటే తగ్గితే ఆ జిల్లాలో ఉండే కలెక్టర్స్ లేకపోతే రాష్ట్రం కూడా మనం రివ్యూ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా విజన్ 2047 హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఈ 3 కాన్సెప్ట్ల పైన మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.